బీహార్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ఆయుష్ ప్రోగ్రాం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మహిళా డాక్టర్కు బహుమతి ప్రదానం చేస్తూ ఆ మహిళ హిజాబ్ను తొలగించడం ముస్లిం మహిళల మనోభావాలను దెబ్బతీయటమేనని మైనార్టీ మీద సయ్యద్ సమీ హుస్సేన్ అన్నారు. అన్ని మతాల్లోనూ స్త్రీలను గౌరవిస్తారని, ఇలాంటి చర్యలకు పాల్పడిన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతామని మైనార్టీ నేత సయ్యద్ సమీ హుస్సేన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మౌలానా ఫజల్, మౌలానా ఉస్మాన్, మౌలానా ఖలీల్ అహ్మద్, మౌలానా షకీల్ అహ్మద్, మౌలానా గయాజుద్దీన్, మౌలానా షరీఫ్, నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, గత 4 రోజుల ముందర ఎవరైతే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఉన్నారో, అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఆయుష్ డాక్టర్స్ ఉంటారో వాళ్లకు డాక్టర్ సర్టిఫికెట్ ప్రదానం చేసే ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఆ కార్యక్రమంలో ఎవరైతే ఈ డాక్టర్లు పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఆయుష్ డాక్టర్ల సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా అక్కడ అందరినీ పిలిచి ఆ డాక్టర్ సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమం అది. ఆ కార్యక్రమం ఇచ్చే క్రమంలో అందరి పేర్లతో పిలుస్తుంటే ఒక్కొక్కళ్ళు వచ్చి తీసుకుంటూ వెళ్తున్నారు. అయితే పర్వీన్ సుల్తానా అని ఒక మహిళ, ముస్లిం మహిళ, ఈ సర్టిఫికెట్లు తీసుకోవడానికి ఆమె ఇస్లాం సాంప్రదాయ ప్రకారం నఖాబ్ వేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆమె మూతికి వేసుకున్న ఏదైతే నఖాబ్ ఉందో దాన్ని అతను లాగడం నిజంగా ఒక చిల్లర రౌడీ, ఒక బజారు ఎధవ, ఒక బంగాకు తాగే కుక్క, అదేవిధంగా కళ్ళు తాగి రోడ్ల మీద పొల్లాడే తాగుబోతులు కూడా చెయ్యని విధంగా ఒక ముఖ్యమంత్రిలాగా దాదాపు 7-8 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిలాగా ఉన్న వ్యక్తి చేయడం దేనికి నిదర్శనమని ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి 62 సంవత్సరాలు కానీ వస్తే అతను ఉద్యోగానికి పనికిరాడు, అతని మానసిక స్థితి బాగుండదు కాబట్టి అతను రిటైర్ అయిపోవాలని చెప్పి ప్రభుత్వం జీవోలు తెచ్చి ఉంటుంది, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అంటే ప్రభుత్వంలో కొన్ని వందల శాఖలు, పదుల సంఖ్యలో శాఖలు ఉంటాయి. ఇరిగేషన్ అని, R&B అని, PWD అని, ఎలక్ట్రిసిటీ అని, హెల్త్ అని, అగ్రికల్చర్ అని, ఫారెస్ట్ అని, ఎన్విరాన్మెంట్ అని చెప్పి రకరకాల శాఖలు ఉంటాయి. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క అధికారి పని చేస్తున్నా కానీ ఒక్క శాఖలో పనిచేసే అధికారి 62 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతని మానసిక స్థితి బాగుండదు కాబట్టి అతనికి రిటైర్మెంట్ ఇచ్చినారు. అయితే అన్ని శాఖలను కమాండింగ్ చేసే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ బుర్రలు దొబ్బేసి ఉంటాయి, వాళ్ళ మానసిక పరిస్థితి బాగుండదు, వాళ్ళ శరీరాల్లో కోరికలు ఉంటాయి, ఇంట్లో పెళ్ళాలు దగ్గర రానియరు, అదేవిధంగా భార్య బిడ్డలు పక్కన కూర్చోబెట్టనివ్వరు. ఆ చివరి క్షణంలో మంచి చేసి 10 రూపాయలు సంపాదించుకొని లేదా మంచి చేసి 10 మందిలో మంచి పేరు సంపాదించుకోవాలనే ఆలోచన రారు వాళ్ళు. పోయే కాలంలో ఉన్న దురలవాట్లు, దుర్బుద్ధులన్నీ రోడ్ల మీద వేయాలనే ఆలోచనతో వస్తారు. ఈరోజు ఒక ముస్లిం మహిళకు అన్యాయం జరిగింది కాబట్టి ముస్లింలందరూ మాట్లాడుతున్నారని విమర్శించే కొంతమంది సోదరులు, బత్తాయి సోదరులు ఉన్నారు. కానీ ఎవరికి అన్యాయం జరిగినా కానీ మన కోటమిట్ట, యూసుఫియా, అమీనియా మసీద్ల దగ్గర ఉండే మా ముస్లిం సోదరులు, ఎక్కడ హిందూ సోదరులకు అన్యాయం జరిగినా, క్రైస్తవులకు అన్యాయం జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి గలం ఈ కోటమిట్ట సెంటర్ నుంచి వస్తుందన్న వాస్తవం ప్రతి ఒక్కరికి తెలుసు. ముస్లిం మహిళ కాదు, ఏ మహిళకు కూడా ఆ విధంగా చేయడం అనేది అది సంస్కారబద్ధమైన కార్యక్రమం కాదు. నేను ఒకటే చెప్తున్నా, మర్యాదగా నితీష్ కుమార్ గారు మీరే రాజీనామా చేసి వెళ్ళిపోండి. नितीश कुमार साहब, आपको सीएम के सीट पे बैठने की हैसियत आपके पास नहीं है, आप एकदम बाजारू है। और जो ड्रग एडिक्ट रहता ना, जो गुड़ुम्बा पीने वाला रहता ना, जो गांजा मारने वाला रहता ना, जो ड्रग्स लेने वाला रहता ना, उससे भी गिरे हुए इंसान है आप आपकी सीएम पोस्ट को रिजाइन कर दो. నేను కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నా, అదే విధంగా నితీష్ కుమార్ గారు కూడా చెప్తున్నా, నిజంగా నీలో చీము రక్తం కానీ ఉంటే
నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి, లేదా సబ్కా సాత్ సబ్కా వికాస్ వికసిత్ భారత్ అని చెప్తున్న ప్రధానమంత్రి మోడీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నితీష్ కుమార్ని బర్తరఫ్ అయినా చేయండి. ఎందుకంటే భారతదేశాన్ని భరతమాత అని చెప్తారు, దేశానికి తల్లితో పోల్చేవాళ్ళు మీరు. మళ్ళీ దేశంలో ఉన్న ఆడవాళ్లకు మర్యాద ఇవ్వనప్పుడు అటువంటి రాజకీయ నాయకుడు మాకు అవసరం లేదు. అతను చేసిన తప్పు క్షమించడానికి అర్హత లేని తప్పు అతను చేశాడు. సరే, ఇతను ఈ తప్పు చేస్తే ఇంకొకడు ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక లఫ్ట్ ఎదవ, పగిలిపోయిన ఫుట్బాల్ మొహం ఉంది వాడిది, వాడు ఇంతలా మొహం వేసుకుని వాడు చెప్తున్నాడు ఒక విలేకరికి, అతను నకాబ్ ఒక్కటి లాగితేనే ఇంత హంగామా చేసేస్తున్నారు, ఇంకా అతను వేరే దగ్గర ఎక్కడైనా తాకేసి ఉంటే ఏం చేస్తారని. అలాగా కానీ చేసుంటే ముస్లింలు ఏం చెయ్యరు. మా హిందూ సోదరిమణులు ఉన్నారు కదా, నితీష్ కుమార్కి ముక్కల్లాగా ఖైమా కొట్టేస్తారు. ఎవరైతే ఉత్తరప్రదేశ్లో ఉన్నాడో ఆ యదవ కూడా చెప్తున్నా, అరే లఫ్ట్ ఎదవా, మీలాంటి దరిద్రులు ఈఎంఐలను ట్యాంపరింగ్ చేసి అధికారంలో వస్తున్నారు. ప్రజా బ్యాలెట్ కానీ ఉంటే, బ్యాలెట్లో ఓటు వేసే పని కానీ అయితే మీ మొఖాలకు మీరు సర్పంచులు కాదు కదా, పంచాయతీ మెంబర్లలాగా కూడా మీరు గెలిచే స్థాయి మీకు లేదు. దొంగ ఓట్లతో దొంగతనంగా అధికారంలో కూర్చొని దేశంలో ఇష్టం వచ్చినట్లు భారతదేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ హిందువులకు జరిగిందా, ముస్లింలకు జరిగిందా, క్రైస్తవులకు జరిగిందా అనేది కాదు డిస్కషన్. ఒక మహిళకు అవమానం జరిగిన తర్వాత ఆ మహిళకు జరిగిన అన్యాయాన్ని ఎవరైతే ముందుకొచ్చి దాన్ని నిరసిస్తారో, ఎవరైతే ముందుకొచ్చి దాన్ని కట్టడి చేస్తారో, ఎవరైతే ముందుకొచ్చి ఆ తప్పును తప్పుగా చూపిస్తారో అటువంటి వ్యక్తులు ఈరోజు మన దేశానికి అవసరం. బీజేపీలో ఉన్న నాయకులు కానివ్వండి, పెద్ద పెద్ద సాధువులు కానివ్వండి, ఎవరైతే హిందూ పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు, మఠాధిపతులైన హిందూ ఎవరైతే మన స్వామీజీలు ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు నితీష్ కుమార్కి బుర్ర చెడిపోయింది, అతను మెంటల్ అయిపోయినాడు, అతనికి సీఎం కుర్చీలో నుంచి బయటికి తోసేయాలని చెప్పి ఈరోజు హిందూ సోదరులే చెప్తున్నారు. అయితే నిజంగా మేము పడాల్సిన విషయం ఏంటంటే, ఒక మహిళకు అన్యాయం జరిగి ఒక మహిళ అక్కడ జరిగిన అవమానాన్ని ఆమె జీర్ణించుకోలేక నాకు ఈ ఉద్యోగం వద్దని చెప్పింది. ద్రౌపది వస్త్రాహరణ జరిగినప్పుడు ద్రౌపది శపథం చేసింది, కౌరవులు నాశనం అయిపోయేదాకా నేను జడ వేసుకోనని చెప్పి. అదేవిధంగా ఈ బిడ్డ కూడా ఆమెకు జరిగిన అవమానానికి, నాకు సరైన పరిహారం వచ్చేదాకా నేను ఉద్యోగంలో చేరానని చెప్పి ఈ బిడ్డ కూడా శపథం చేసింది. కట్టడి చేసి మైనార్టీలకు అండగా ఉండడానికి నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని చెప్పిన ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి, ఈరోజు కేంద్రంలో మీరు ఏం చెప్పితే జరుగుతుంది. కాబట్టి ముస్లిం మహిళకు జరిగిన అన్యాయాన్ని మీరు తీవ్రంగా ఖండించాలా, మీరే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి నితీష్ కుమార్ని ఆ కుర్చీలో నుంచి దించాలని కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం.